హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం మన మొబైల్తో మన సెటప్ బాక్సులని ఎలా ఆపరేట్ చేయాలో, దానికి ఎలాంటి యాప్ కావాలో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, దాని ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే టీవీ రిమోట్ ఫర్ సిటీ డిజిటల్ అంటే మన సిటీ డిజిటల్ యాప్స్ ఉంటాయి. మన సిటీ అప్డేట్ అని క్లిక్ చేయండి. మన సిటీ డిజిటల్ అంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ అవుద్ది. అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి ఈ విధంగా చూపిస్తుంది. ఈ సిటీ డిజిటల్ రిమోట్స్ అనేవి మన లోకల్ సెటప్ బాక్సులు ఉంటాయి కదా, ఆ సెటప్ బాక్సులు ఎలా ఉన్నాయో అలాంటి సిటీ డిజిటల్ సెటప్ బాక్స్ రిమోట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ యారో మార్క్ క్లిక్ చేయడం ద్వారా మనము రిమోట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఈ రిమోట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనేది అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు మీ రిమోట్ ఎలా ఉందో అదే విధంగా ఉన్న రిమోట్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. అదర్ రిమోట్ సెలెక్ట్ చేస్తే పనిచేయవు. తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ మీద రెడ్ కలర్లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రిమోట్ మీ టీవీ సైడ్ చూపించి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ టీవీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. అలా వర్క్ అయితే టిక్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూట్, సిటీ డిజిటల్, కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యూట్ అని 1 2 3 ఇలా అన్ని బటన్స్ అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ పనిచేస్తాయి. ఈ ఛానల్ వాల్యూమ్స్ కానీ, ఛానల్ ప్లస్ మైనస్ బటన్స్ కానీ అన్నీ ట్రై చేయండి. అన్నీ ట్రై చేస్తే మీకు కన్ఫామ్గా మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి పనిచేస్తాయి. ఒకవేళ పని చేయలేదంటే వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తే వాళ్ళ యాప్ని అప్డేట్ అనేది చేసుకుంటే నెక్స్ట్ అప్డేట్లో కన్ఫామ్గా వర్క్ అవుతాయి. తర్వాత దీంట్లో మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ పైన కనిపిస్తుందా బర్గర్ సింబల్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫేవరెట్ అని క్లిక్ చేస్తుంది కదా, ఇక్కడ మనం మన రిమోట్ని ఫేవరెట్లో యాడ్ చేసుకుంటే నెక్స్ట్ టైం డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఆ రిమోట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టీవీని కూడా మనం మ్యాప్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ టైం నుంచి టీవీని కూడా మనం ఇక్కడి నుంచే ఆపరేట్ చేయొచ్చు. అలా టీవీ అండ్ సెటప్ బాక్స్ని ఒకే రిమోట్లో ఒకే యాప్లో మనం ఆపరేట్ అనేది చేయొచ్చు. మీకు దీన్ని ఆపరేట్ చేయాలంటే ఈ యాప్ పని చేయాలి అంటే మీ ఫోన్లో ఇన్ఫ్రారెడ్ ఉండాలి. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మీ ఫోన్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ గూగుల్లో మీ మొబైల్ మోడల్ నెంబర్ టైప్ చేయడం ద్వారా మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఎక్స్టర్నల్ ఐఆర్ అనేది పర్చేస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు పని చేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ ఐఆర్ కొనుక్కున్న తర్వాత యూజ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీరు బటన్స్ టైప్ చేసినప్పుడు వైబ్రేషన్ అనేది వస్తుంది. దాన్ని ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆఫ్ అనేది అవుతుంది. ఇక్కడ రిమోట్ వర్క్ కాలేదు అంటే మీకు వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చడం ద్వారా మీకు వాళ్ళ హెల్ప్ అనేది చేస్తారు. చూసారా, ఈ విధంగా టైప్ చేయడం, లెట్ మీ ట్రై అని క్లిక్ చేసాం. ఈ విధంగా మనం ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకొని మనం మన సిటీ డిజిటల్ సెటప్ బాక్స్ని ఆపరేట్ చేయొచ్చు మన మొబైల్తో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.